నమస్కారం. దత్తాత్రేయుడు ఎవరోడ అంశం, ఎవరోడ అవతారం అంటే క్వశ్చన్ వచ్చింది కదా. దత్తాత్రేయర్ మహావిష్ణువోడ అవతారమే. శ్రీమద్భాగవతంలో మొదల్ కాంటంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకం. శ్రీమద్భాగవతంలో మొదల్ కాండంలో ఫస్ట్ కాండంలో 3rd అధ్యాయంలో 11th శ్లోక. షష్టం అత్రేర్ అభవత్యత్వం వృధ ప్రాప్తోనసూయయా. அதாவது தத்தாத்ரேயர் மகாவிஷ்ணுவோட அம்சமான దత్తాత్రేయర్ అత్రి అనసూయకి పిరందార్, అత్రి అనసూయకి పుట్టారు అలాంటి ఉంది. అదే సిక్స్త్ అవతారం. స్వామివాడి అవతారం మొత్తం 24 ఉంది. శ్రీమద్ భాగవతం లెక్క ప్రకారం 24 అవతారం శ్రీ మహావిష్ణువుకు ఉందని చెప్పింది. దాంట్లో 6వ అవతారం దత్తాత్రేయర్ది. ఆ దత్తాత్రేయర్ మహావిష్ణువుడు అవతారమని స్పష్టంగా స్వామి మహావిష్ణువుడు 6వ అవతారం దత్తాత్రేయుడు అత్రి అనసూయకి పుట్టారు అని ఇది క్లియర్గా ఉంది. సో దత్తాత్రేయ త్రిమూర్తికి ఓడ అవతారం ఎక్కడ లేవు. ఇది ఫస్ట్. ఇంకొకటి ఇంకా క్లారిటీ కావాలంటే ఇదే శ్రీమద్ భాగవతంలో 4వ కంఠంలో మొదటి అధ్యాయంలో ఉన్న శ్లోకం. అంటే బ్రహ్మ, రుద్రుడు, శివుడు ముగ్గురు అత్రికి దర్శనమిచ్చేసి మీకు నా అంశంతో మీకు 3 పుత్రుడు పుట్టబోవాలని చెప్పినారు. యు ఆర్ గోయింగ్ టు గెట్ 3 sons బై అవర్ బ్లెస్సింగ్. అది అత్రికి ముగ్గురు ఆశీర్వాదం చేస్తారు కదా, అప్పుడు ఉన్న శ్లోకం. సోమో భూత్ బ్రహ్మణో సేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసాః శంకరస్యాంసో నిపోదాంగిరస ప్రజాః. మంచి క్లియర్గా చూడండి. సోమో భూత్ బ్రహ్మణాం సేన. బ్రహ్మ అని చెప్పిన నార్మల్గా బ్రహ్మ ఉంది కదా, ఆ బ్రహ్మణుడు అంశంగా సోముడు అంటే మూన్ పుట్టారు. శంకరుడు ఉన్నారు కదా, శివుడుకు అంశంగా దుర్వాసుడు పుట్టారు. విష్ణు అంశంగా దత్తాత్రేయర్ పుట్టారు. సో క్లియర్గా ఉంది, దత్తాత్రేయుడు మహావిష్ణువోడ అంశమే. సో త్రిమూర్తి అంశం அப்படின்னு ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ వాళ్ళు త్రిమూర్తి అంశం లేదు, శ్రీ మహావిష్ణువుడు అంశమే దత్తాత్రేయుడు అని క్లియర్గా ఉంది. కానీ ఈ త్రిమూర్తికి అంశము దత్తాత్రేయుడు, ఆ తర్వాత ఇది అలా ఉండదు కదా. అలాంటి మార్కండేయ పురాణం, అలాంటి రాజస పురాణం మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణం ఉంది. దాంట్లో 6 పురాణం సాత్విక పురాణం, 6 పురాణం రాజస పురాణం, 6 పురాణం తామస పురాణం. అంటే మనుషులకి ఎలా సత్వరజస్ గుణము తపస్సు గుణం ఉందో అలాంటి బ్రహ్మ ఉన్నాయి కదా, 4 head బ్రహ్మ కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. అప్పుడు సత్వగుణం మంచిగా ఉన్న సత్వగుణం అంటే మంచి గుణం సమయంలో మహావిష్ణు గురించు, రజోగుణం కోపము అహంకారం ఉన్న సమయంలో తన గురించు, తామస గుణం ఉన్న సమయంలో శివుడు గురించి అగ్ని గురించి పురాణ రాశారు బ్రహ్మదేవుడు. ఎందుకంటే సద్వగుణం ఎవరికి కావాలో, మోక్షం ఎవరికి కావాలో వాళ్ళు సాత్విక పురాణం మాత్రమే ప్రమాణంగా పెట్టుకోవాలి. ఆ సాత్విక పురాణంలో ఒక్కటే శ్రీమద్ భాగవతము. దాంట్లో శ్రీ మహావిష్ణువుడు అవతారమే దత్తాత్రేయుడని క్లియర్గా ఉంది. ఎందుకంటే దత్తాత్రేయుడు మహావిష్ణు అవతారమే, త్రిమూర్తి అవతారం గడిది లేదు అని చెప్తున్నాను. శ్రీమదే రామానుజాయ నమః.